నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. నేను సుష్మా. ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులకు ప్రసిద్ధి ఆ ప్రాంతం. ప్రపంచ పారిశ్రామిక అభివృద్ధిలో 3వ స్థానం దక్కించుకున్న ఆ ద్వితీయ శ్రేణి నగరం ఇప్పుడు అక్కడి ప్రజల పాలిట శాపంగా మారుతుంది. పీల్చే గాలి, తాగే నీరు, భూమిలోకి చేరుతున్న విష రసాయనాలు అక్కడి మనుషులనే కాదు, జీవజాతులన్నింటినీ తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేకపోవడంతో రోజురోజుకు అక్కడి ప్రజల ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తుపై నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టింపే లేదు. ఎక్కడా పట్టణం, ఎందుకీ పరిస్థితి? నల్గొండ జిల్లాకు ప్రధాన ఆలయ వనరుగా ఉన్న మిర్యాలగూడపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యానికి ప్రధాన కారణం రైసు మిల్లులు, సిమెంటు పరిశ్రమల నుండి వెలువడే దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాలు. ఈ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు సరిగ్గా లేకపోవడం, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. పారిశ్రామిక వ్యర్థాల్లోని విషపూరిత రసాయనాలు భూమి, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో పాత తరం సాంకేతికతను వాడడం, సరైన వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు లేకపోవడం, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం సమస్యకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రైస్ మిల్లుల నుండి వెలువడి గాలిలో కలిసిపోయిన మైక్రో దుమ్ము పార్టికల్స్, సిలికా ధూళి, వ్యర్థ రసాయనాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు స్థానికుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కలుషితమైన భూగర్భ జలాలు తాగునీటి సమస్యలను, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను పెంచుతున్నాయి. చర్మ వ్యాధులు, రహదారులపై చేరిన ప్రమాదకర దుమ్ముతో కంటి సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, రోడ్డు ప్రమాదాలు కూడా ఇక్కడ సర్వసాధారణమైపోయాయి. వైద్యుల సూచనల ప్రకారం గాలిలో PM స్థాయి 2.5గా 12 M3 కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మిర్యాలగూడలో ప్రస్తుతం ఈ స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఈ కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. పారిశ్రామిక కాలుష్యం మిర్యాలగూడ ప్రాంత వ్యవసాయం, పశు సంపదను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. కలుషితమైన నీటి వనరులు, ఎరువుల వినియోగాన్ని పెంచి భూమి వ్యవసాయ దిగుబడిని తగ్గిస్తున్నాయి. పశువులు, ఇతర జంతువులు కూడా ఈ కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాయి. పచ్చని పంట పొలాలు కాలుష్యంతో కళావిహీనంగా మారిపోతున్నాయి. రైతులు, ప్రజలు పరిశ్రమలు చేస్తున్న మోసాలను ఎత్తి చూపుతున్నారు. వరి ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతూ బాధ్యత మర్చిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని, వ్యర్థాలను సరైన పద్ధతిలో నిర్వహించకుండా తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మోసాల వల్ల రైతులు, ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి రైతులు.
మిర్యాలగూడ ప్రాంత పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే శాశ్వత పరిష్కారాలు తక్షణమే అవసరం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పరిశ్రమల్లో అధునాతన కాలుష్య నియంత్రణ పరికరాలు, వ్యర్థాలను రీసైకిల్ చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. డ్రోన్ల ద్వారా కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడం, రియల్ టైం డేటా ఆధారంగా చర్యలు తీసుకోవడం వంటి సాంకేతికతలను ఉపయోగించవచ్చు. దుమ్ము, ధూళి శాతం తగ్గించే శాశ్వత చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు సామాజిక బాధ్యతను గుర్తించి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. కాలుష్య నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. అయితే పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం కోసం పరిశ్రమలు సామాజిక బాధ్యతను కూడా గుర్తించాలి. కాలుష్య నియంత్రణ చర్యలు, పచ్చదనం పెంపు, నీటి వనరుల సంరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వం, ప్రజలు, పరిశ్రమలు కలిసి కాలుష్య భూతం నుంచి మిర్యాలగూడను బయటపడేయాల్సిన అవసరం చాలా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి, చెప్పండి, ఇక్కడ కాలుష్యం ఇంత మేర పెరిగిపోతుంది, అసలు రైస్ మిల్లు ఓనర్లు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ సుష్మా. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి సంబంధించి ఇప్పటి వరకు కాలుష్యంపై ఎన్నో కథనాలు ప్రచురితమైనప్పటికీ కూడా అక్కడ పరిస్థితుల్లో అయితే మార్పు రాలేదు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యధికంగా మిల్లులు ఉన్నటువంటి మిర్యాలగూడ ప్రాంతంలో గాలిలో కాలుష్యం ఎక్కువ మోతాదులో ఉందని నిర్ధారణకు కూడా ఇప్పటికే వచ్చారు. ఢిల్లీ స్థాయిని మించి కూడా మిర్యాలగూడలో పొల్యూషన్ ఎక్కువ అవుతుండడంతో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారిందంటూ ఆ ప్రాంత ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అయితే పాలకులు కొంత నిర్లక్ష్యం ప్రదర్శించడంతో కూడా ఈ సమస్య జటిలమైందని చెప్పొచ్చు. ఇక సిఎస్ఆర్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ పెంచాల్సిన చెట్లు పెంచకపోవడం, నీటి కాలుష్యానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే కాకుండా రైస్ మిల్లుల నుంచి, అదేవిధంగా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పెద్ద స్థాయిలో దుమ్ము, ధూళి, అదేవిధంగా సిలికాకు సంబంధించినటువంటి మైక్రో ధూళి కూడా గాలిలో కలిసిపోతుండడంతో పాటు ఇక రైస్ మిల్లుల్లో వాడేటువంటి వాహనాలన్నీ కూడా పాతబడిపోయిన నేపథ్యంలోనే ఇక ఆ ప్రాంతంలో పొల్యూషన్ తీవ్ర స్థాయిలో అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసించాలంటే పిఎం స్థాయిలు 2.5 కంటే ఎక్కువగా ఉండడం, 5.7గా తాజాగా నిర్ధారణ కావడంతో కూడా ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం అవుతుందంటూ ఆ ప్రాంత ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఇక ఆ ప్రాంతంలో సిఎస్ఆర్ కింద చేపట్టాల్సిన పనులన్నింటినీ కూడా ఆ రైస్ మిల్లులు చేపట్టాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా దీనిపై గళమిప్పినప్పటికీ కూడా రైస్ మిల్లర్లు కోట్లకు పడగలెత్తి రైతులను ఏ విధంగా మోసం చేయాలనే ఆలోచనే తప్ప ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై అయితే దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. దీనిపై అయితే తీవ్రంగా నిరసనలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది సుష్మా. వెంకటరెడ్డి, ఇంత స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడానికి కారణాలేంటి? ఎక్కడా కూడా ఇన్ని రోజుల నుండి నియంత్రణ చర్యలు చేపట్టలేదా? అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అధికారులు ఏం చెప్తున్నారు? రైస్ మిల్లుల్లో ఇప్పటికీ ఆసియా ఖండంలో 3వ స్థానంలో ఉంటూ అభివృద్ధి పేరుతో కూడా ఇండస్ట్రీ ఆ ప్రాంతంలో మొత్తం రోజు రోజుకు విస్తరిస్తుంది. అయితే ఆ పాత రైస్ మిల్లుల్లో ఉన్నటువంటి నాణ్యత లేని పరికరాలు, గాలిలోని కాలుష్యంతో పాటు నీరు, అదేవిధంగా భూమిలోకి వెలువడుతున్నటువంటి రసాయనాలను అరికట్టే సామర్థ్యం ఆ మిల్లుల్లో లేకపోవడమే కాకుండా అధునాతన టెక్నాలజీని వాడకుండానే ప్రస్తుతం అయితే మొత్తం డబ్బు సంపాదన మీద రైస్ మిల్లర్ దృష్టి సారించాలని చెప్పొచ్చు. ఈ కోణంలో ప్రజల ప్రాణాలన్నీ కూడా ఇటు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ప్రతిరోజు కూడా వాయు సంబంధ వ్యాధులతో మిర్యాలగూడ పట్టణంలో హాస్పిటల్లో చుట్టూ తిరిగే వారి సంఖ్య వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఘటన రోజు రోజుకు తీవ్రతరం అవుతుండడంతో కూడా జిల్లా యంత్రాంగం స్పందించినప్పటికీ కూడా గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా రైస్ మిల్లర్లంతా కూడా సిండికేట్ కావడంతో కూడా ఏం చేయలేని పరిస్థితులు అయితే ఉంది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజల
ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ అయితే వినపడుతుంది సుష్మా. అయితే ఇంత స్థాయిలో అక్కడి ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు ఎంతోమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. అక్కడి అధికారులు ఏం చర్యలు చేపడుతున్నారు? వైద్య శిబిరాలు కావచ్చు, వైద్య సదుపాయాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారా? ఇప్పటి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనిపై దృష్టి సారించడమే కాకుండా కొంతమేర చర్యలు చేపట్టినప్పటికీ కూడా అనుకున్న ఫలితాలు అయితే రాలేదు. మరొక వైపుకు వైద్య నిపుణులంతా కూడా ఈ ప్రాంతంలో గాలిలో కాలుష్యం, అదేవిధంగా నీటిలో విష రసాయనాలన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉన్నట్టుగా ఇప్పటికే నిర్ధారించి కూడా హెచ్చరిస్తున్నా కూడా దీనిపై అయితే అధికారులు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు అయితే లేవు. జిల్లా కలెక్టర్ తాజాగా ఈ విషయంపై దృష్టి సారించడమే కాకుండా ప్రతి మిల్లు, రైస్ మిల్లుకు సంబంధించి చెట్లు నాటడం, అదేవిధంగా మురుగునీరు పారకుండా ఖచ్చితంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్నటువంటి విష రసాయనాలన్నీ పొలాలలో కలవకుండా చూడడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఆదేశాలను వారు పాటిస్తున్నారా? ఏదైనా వాటిని చెక్ చేయడానికి ఒక ప్రామాణికత ఉందా? ఎందుకంటే ఇంత భారీ ఎత్తున కాలుష్యం పెరిగిపోయింది, అక్కడ ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఇన్ని కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. అక్కడ మిల్లుల ఓనర్లు కావచ్చు, అలాగే మీరు చెప్పినటువంటి సిండికేట్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు? ఆ దశగా చర్యలు తీసుకుంటున్నారా? అసలు ఏమంటున్నారు? మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 86 రైస్ మిల్లులకు సంబంధించి ఒక సిండికేట్ ఉంటుంది. సిండికేట్ మొత్తం కూడా ఆ పాలకులను, అదేవిధంగా అధికారులను కూడా ప్రభావితం చేసే విధంగా చర్యలు ఉన్నాయంటూ స్థానికులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లులు కావచ్చు, అదేవిధంగా వాడపల్లి ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇక ఆ ప్రాంతంలో కాలుష్యానికి ప్రధాన కారణంగా ఇప్పటికే ధృవీకరించారు అధికారులు. అదేవిధంగా వైద్య నిపుణులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేసినప్పటికీ కూడా ఇక అధికారులు అయితే చలనం రాలేదు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళితో పాటు నీటి ఆ కాలుష్యం, భూమిలో కలిసినటువంటి విష రసాయనాల వల్ల కూడా పంటలు, అదేవిధంగా పశుజాతులు, అదేవిధంగా మూగ జీవాలన్నీ కూడా పూర్తిగా అటు ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే ప్రస్తుతం స్పందించారు. రైస్ మిల్లర్లతో పాటు ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పించడమే కాకుండా మరికొంత సమయం తీసుకొనైనా సరే ఖచ్చితంగా సిఎస్ఆర్ కింద ఆ ప్రాంతంలో కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే ప్రధానంగా వినపడుతుంది సుష్మా. రైట్, అక్కడ ప్రజలు, రైతులు ఫైనల్గా ఏం చెప్తున్నారు వెంకటరెడ్డి? రైస్ మిల్లర్లే కాకుండా అధికారులు కూడా బాధ్యతగా ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా రైస్ మిల్లర్లు చేయాల్సినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ కింద ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా దుమ్ము వలన వస్తున్న నేపథ్యంలోనే కంటి పరీక్షలు కూడా చేయించాలనే డిమాండ్ అయితే వినపడుతోంది. పూర్తి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో రైస్ మిల్లులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల ఆరోగ్యంతో మెరుగుపడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అయితే ప్రధానంగా డిమాండ్ వినపడుతుంది సుష్మా. వెంకటరెడ్డి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా? సీఎం ఆఫీస్లో ఈ విషయం గురించిన ప్రజలు ఏమైనా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? అసలు ఏం చెప్తున్నారు? ఆ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు జులకంటి రంగారెడ్డి వామపక్ష నేతగా ఉన్నారు. వారంతా కూడా రైస్ మిల్లుల ముందు ధర్నాకు కూడా దిగిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా రైస్ మిల్లుల యాక్టివిటీ ఉండాలి. బిజినెస్ మాత్రమే కాకుండా ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ప్రధాన డిమాండ్ వినపడుతున్న నేపథ్యంలోనే ఇక జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదులు కూడా అందాయి. ప్రస్తుతం అయితే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రైస్ మిల్లులను ఒత్తిడి చేస్తున్నారు. మరొక వైపుకు ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి ఖచ్చితంగా అక్కడ ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలంటే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని చెప్పి ప్రధానంగా అక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు సుష్మా. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ న్యూస్ 360.
స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ News 360.